ఓకేనా? ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్లో 5th ప్రాబ్లంలో ఉన్నాం మనం ఆల్రెడీ 4th ప్రాబ్లం డిస్కస్ చేసుకున్నాం మనం కదా. ఇది 5th ప్రాబ్లం నాన్న మనం డిస్కస్ చేసుకునేది. ఇప్పుడు ఈ 5th ప్రాబ్లము 5 పెన్సిల్స్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ 50 rupees. Whereas 7 pencils and 5 pens together cost 46. Find the cost of one pencil and that of one pen. ఇక్కడ మనకి పెన్సిల్స్ ఈచ్ పెన్సిల్ కాస్ట్ తెలియదు, ఈచ్ పెన్ కాస్ట్ తెలియదు. అలాంటి 5 పెన్సిల్స్ 7 పెన్స్ కలిపి వాడు 50 రూపీస్కి తీసుకున్నాడు. కనుక నేను ఇందులో ఈచ్ పెన్సిల్ కాస్ట్ ఈచ్ పెన్సిల్ కాస్ట్ రూపీస్ ఎక్స్ అనుకుంటున్నాను. అలాగే ఈచ్ పెన్ కాస్ట్ ఎంత అనుకుంటాను? రూపీస్ వై అనుకుంటున్నాను. ఇప్పుడు అలాంటి వాడి దగ్గర ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి కనుక 5 times ఎక్స్ 7 times వై కలిపితే కంపల్సరీ 50 రూపీస్కి సరిపోవాలి. దిస్ ఈజ్ మై ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్. నేను చెప్తా ఉంటాను పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో 2 ఈక్వేషన్స్ ఉంటేనే కానీ మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేయలేము. కంపల్సరీ 2 క్లూస్ ఇస్తాడు, ఆ 2 క్లూస్ని యూజ్ చేసి చేయాలని చెప్తాను. ఒక్క పెన్సిల్ కాస్ట్ ఎక్స్ రూపీస్ అనుకున్నాను కనుక అలాంటి 5 పెన్సిల్స్ కనుక 5 times ఎక్స్ అవుతుంది. ఈచ్ పెన్ కాస్ట్ నేను వై అనుకున్నాను కనుక 7 times ఆఫ్ వై అంటే 7y కలిపితే మనకి 50 రూపీస్. నా కమింగ్ టు ద సెకండ్ కండిషన్ ఇక్కడ ఇచ్చేసాడు సార్. 7 పెన్సిల్స్ అంటే 7 times ఎక్స్. అలాగే 5 పెన్సే తీసుకున్నాడు, 5y అవుతుంది. ఎందుకంటే ఈచ్ పెన్ కాస్ట్ వై అనుకున్నాను కనుక అలాంటి 5 పెన్స్ ఉన్నాయి కనుక 5y ఈజ్ ఈక్వల్స్ టు దాని కాస్ట్ టుగెదర్ 46. ఎంత ఇచ్చాడమ్మా? 46. ఇది ఈక్వేషన్. నేను చెప్తున్నాను ఎలిమినేటింగ్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఈ 7 ఉంది కదా, ఈ 7 పట్టుకొచ్చి ఈ ఈక్వేషన్తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 5 ఉంది కదా, ఈ 5 పట్టుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తాం. ఇది క్రిస్ క్రాస్ మెథడ్ అని కూడా అంటారు అనమాట. ఇక్కడ ఉన్న 5 దీంతో ఈ 7 పట్టుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తాం. ఎందుకు మల్టిప్లై చేస్తాం? ఇలా మల్టిప్లై చేయొచ్చా లేదా అన్నది కొన్న మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది. అవునా, ఇలా చేసినాం కరెక్టా కదా అని. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 = 5 కదా. నీకు నచ్చిన నెంబర్ ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేసుకో. సపోజ్ 2తో మల్టిప్లై చేశాను అనుకో, 2 5 ఇక్కడ ఎంత వస్తుంది? 10. ఈ 2 దీంతో మల్టిప్లై చేసాం అనుకో 6. దీని 2ని 2తో మల్టిప్లై చేస్తే 4. సో 4 + 6 ఎంత? 10. అంటే ఒక ఈక్వేషన్ ఒకే నెంబర్తో మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన దాని వాల్యూ చేంజ్ అవ్వదని మనకు తెలుసు కనుక ఇక్కడ ఈ 7 పట్టుకొచ్చి దీంతో ఈ 5 పట్టుకొచ్చి దీంతోనే మల్టిప్లై చేసినాను. అప్పుడు దీని ఈక్వేషన్ దాని వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది కానీ ఆ ఈక్వేషన్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో 7 పట్టుకొచ్చి దీంతో మల్టిప్లై చేసినప్పుడు 7 5 35x అవుతుంది. 7 7 49y అవుతుంది. 7 5 350 అవుతుంది. 7 5 35 కదా, 0 ఉంది, 0 వచ్చేసింది అంతే. మళ్ళీ దీంతో మల్టిప్లై చేసినప్పుడు 7 5 35x 5 5 25y దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 5 30 3 ఉంది, 5 4 20 20 ప్లస్ మన దగ్గర రిమైండర్ ఎంత ఉంది? 3 23. సో ఈ మోడిఫైడ్ ఈక్వేషన్స్ని మనము సాల్వ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు 2 ఈక్వల్ అయిపోయినాయి కదా. సపరేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ ఎక్స్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది, ఇక్కడ కూడా మైనస్ సింబల్ వస్తుంది. మన ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో బాగా నేర్చుకున్నాం 8th క్లాస్లో. సపరేట్ చేసినప్పుడు సింబల్ మారుతాయని.
సో 49y లోంచి 25yలు తీసేసేయాలి. అంటే 49లోంచి మనము 25 తీసేసారు. తీసేస్తే 24 నాన్న. ఓకే, 24y ఈజ్ ఈక్వల్స్ టు 0. Here comes 2 and here comes 1. So y is equals to 120/24. So 12 table ఇందులో 2s are 12 table ఇందులో 10s are 2 table ఇందులో 5s are. అంటే y is equal to ఎంత నాన్న? y is equals to 5. y అంటే ఏమనుకున్నాను నేను? ఈచ్ పెన్ కాస్ట్. So therefore each pen cost is equals to ₹5. సో y వచ్చింది కనుక x నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ y పట్టుకొచ్చి ఈ ఈక్వేషన్లో పెట్టు, ఈ ఈక్వేషన్లో పెట్టు, ఈ ఈక్వేషన్లో పెట్టు, ఈ ఈక్వేషన్ ఏ ఈక్వేషన్లో పెట్టినా ఒకే వాల్యూ వస్తుంది. నేను ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటా. సో 5x + 7y is equals to 50 అని మనకు తెలుసు. ఇక్కడ నా y వాల్యూ 5 కనుక ఇక్కడ నేను ఎంత పెట్టుకోవచ్చు? ఇక్కడ 5 పెట్టుకోవచ్చు. సో 5x + 5 times 7 times 5 that is equals to 50. So 5x + 35 is equals to 50. So 5x is equals to 50 minus 35 that is equals to 15. So 5x is equals to 15. ఇక్కడ 5 మల్టిప్లై ఎంతలోకి వస్తే డివైడ్ అవుతుంది. 15/5 that is equals to 3. Therefore each pencil cost is equals to ₹3. వచ్చేసిందా నాన్న? ఈచ్ పెన్సిల్ కాస్ట్ తెలిసిపోయింది, ఈచ్ పెన్ కాస్ట్ మనకు తెలిసిపోయింది. ఓకేనన్నా?